హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో ఫంక్షన్స్లో ఎలా విధంగా చేస్తారో అదే విధంగా అరటికాయ ఫ్రై ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. అది ఎలా చేశానో మీకు తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే నేను చేసిన విధానం మీకు అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, రండి వీడియోలోకి వెళ్దాం, రెసిపీ చేసేద్దాం. మన అరటికాయ ఫ్రైకి నేను 4 అరటికాయలు తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని చెక్కు తీసి కట్ చేసుకుందాం. ఇప్పుడు చెక్కు తీసేసుకుందామండి. మీరు అరటికాయ కట్ చేసేటప్పుడు కొద్దిగా కత్తికి ఆయిల్ రాశారనుకోండి, అరటికాయ నలుపు రాకుండా ఉంటుంది. నాకు తెలియదు ఇలాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మన అరటికాయ అన్నది చక్కగా ఫ్రై అవుద్ది అన్నమాట. ఇప్పుడు వాటర్లో కొద్దిగా పసుపు వేసుకొని అందులో ఈ ముక్కలను వేసేసుకుందాం. ఇప్పుడు ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని బాయిల్ చేసుకుందాం. ఎంతసేపు నేను చెప్తాను అక్కడ. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి 1 లీటర్ వాటర్ పోసానండి. ఇప్పుడు ఇలాగా జల్లెడలాగా ఉన్న ఈ బౌల్ని ఒకదాన్ని పెట్టి అందులో మన అరటికాయ ముక్కల్ని వేసేద్దాం. కరెక్ట్గా 20 సంవత్సరాలు అయింది. ప్లాస్టిక్ అంతకు ముందు వచ్చింది రైస్ కుక్కర్లో. ఇప్పుడు మూత పెట్టి మన అరటికాయ ముక్కల్ని 50% ఉడికించుకుందాం. మన అరటికాయ ముక్కలు అయితే 50% ఉడికిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేసుకుందాం. ఇలా ఉడికించుకున్నాం కదండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ వేడైందండి. కొద్దిగా పచ్చిపప్పు, కొద్దిగా మినపప్పు, ఓ చిటికెడు ఆవాలు, కొద్దిగా జీరా, ఇప్పుడు 2 రెబ్బలు పచ్చిమిర్చి, హలో పచ్చిమిర్చి కాదు ఎండుమిర్చి, ఎండుమిరపకాయలు 2, ఒక 2 రెబ్బలు కరివేపాకు, కొద్దిగా ఇంగు కూడా వేసుకుందాం. ఇది మీ ఆప్షనల్ అండి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని కూడా వేసుకుందాం. ఇప్పుడు మన అరటికాయ ముక్కల్ని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందాం. మన అరటికాయ ముక్కలన్నీ చక్కగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు ఇందులో ఓ చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత సాల్టు, ఒక 1/2 టేబుల్ స్పూను కారం, ఒక 1/2 టీ స్పూను వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూను ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూను మిరియాల పొడి. ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి ఇలా కలిపేసుకున్నాం. మనము ఈ ఉప్పు, కారాలు, మసాలాలు చివర్లో వేసుకోవాలండి. ముందే వేస్తే మాడిపోతాయి అన్నమాట. స్టవ్ను కూడా సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూను పుట్నాల పొడి, అంటే వేయించిన శనగపప్పు పొడి. ఇప్పుడు దీన్ని కూడా ఇలా కలిపేసుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూను ఎండు కొబ్బరి పొడి. ఎండు కొబ్బరి పొడి లేకపోయినా బాధ లేదు. ఒకవేళ పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి పొడి వేసుకోవచ్చు. 1 నిమిషం అదనంగా ఫ్రై చేసుకుంటే బాగా డ్రై అవుద్ది అన్నమాట. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఇవన్నీ కలుపుతూ ఈ మసాలాలన్నీ మన ముక్కలకు పట్టేలాగా వేపుకుందాం. 2 నిమిషాలు అయిపోయిందండి. మనం వేసిన ఉప్పు, కారం, మసాలాలు, మనం వేసిన పుటాని పొడి, మనం వేసిన ఎండు కొబ్బరి పొడి అన్ని మొక్కలకి చక్కగా బాగా పట్టాయి. మంచి కరకరలాడే
అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూశారు కదా కరకరలాడే. ఇప్పుడు పైన కొద్దిగా కొత్తిమీర చల్లేసుకుందాం. చూశారు కదండి కరకరలాడే మన అరటికాయ ఫ్రై. మీరు కూడా ఇలాగ ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కూడా అసలు చాలా ఇష్టంగా తింటారు ఇలాగ రైస్లోకి కానీ. నేను మనం సాంబార్ పెట్టుకున్నాం అనుకోండి, దాంట్లో స్టఫింగ్గా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట అండి. రసంలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి నేను చేసిన పద్ధతిలో ట్రై చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.